తెలంగాణలో కొత్త ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ సమావేశాలు జనవరి 7 వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 4న ఆదివారం సెలవు ఉండటంతో మొత్తం 5 రోజుల పాటు సభ జరగనుంది. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు, కీలక అంశాలపై వాదనలు ఈ సమావేశాల్లో కొనసాగుతున్నాయి. ఇక పరిమిత సమయంలోనే ప్రజా సమస్యలపై చర్చలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నిర్ణయంపై అధికార, విపక్ష పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమావేశాల వ్యవధి తక్కువగా ఉందని విపక్షాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.